అమరావతి నిజంగా బాగుపడేదనా? అక్కడ మొత్తం నీళ్లు నిండిపోయి 4 పంటలు పండే భూమిని మీరు తీసుకున్నారు. ఇంకా చాలదంటే ఇంకా సేకరణ చేస్తున్నారు. అక్కడే ఎవరైతే స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రైతులే ఈ వేళ మీద తిరగబడే పరిస్థితి. అంటే అక్కడ అభివృద్ధి కనుక చేస్తే ప్రజలు తిరగబడతారా? కాబట్టి దీనికి నాంది ఏంటంటే, ఎప్పుడైతే మీరు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేశారో ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీని చేశారు కాబట్టి ఇక్కడ ప్రజలు తిరగబడుతున్నారు. విద్య అందుబాటులో సరిగా లేదు కాబట్టి, స్కూల్స్ డెవలప్మెంట్ని మీరు ఆపేశారు కాబట్టి ఇక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అట్లాగే మీరు రాజధాని అని తీసుకెళ్ళి వేల కోట్లు అక్కడ పెడుతున్నారు. మన వాటర్ వస్తే మునిగిపోయింది. సో మీరు డబ్బు మొత్తం తీసుకెళ్ళి అక్కడే రాజధానిని దానికి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఖచ్చితంగా మునిగిపోయేటువంటి రాజధాని. మీరు ప్రపంచ రాజధాని చేస్తున్నారనే కలలు కంటున్నారు, ఊహల్లో వ్యవహరిస్తున్నారు. అంటే ప్రజాధనాన్ని ఈ విధంగా మీరు మరి నష్టం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చేస్తారు. మీరు ఏమనుకుంటున్నారంటే అమరావతిని చూసి అమరావతిలాగా భ్రమపడి మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అభివృద్ధి అనేది ఇక్కడ పడకేసింది, ఈ రాష్ట్రంలో పడకేసింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.